మార్చి 19 పునీత జోసప్ప గారి దినోత్సవాన్ని జరుపుకొనుచున్న శుభ సందర్భంలో ఆయన విశేషమైన లక్షణాలను మరియు అచంచలమైన భక్తి విశ్వాసాలను తెలుసుకుంటున్నాము. పునీత జోజప్ప గారు మంచి బాధ్యత గల జ్ఞానభర్తగా, మంచి సాకుడి తండ్రిగా, అత్యుత్తమ బాధ్యతాయుత సంరక్షకుడిగా సువార్తల వల్ల మనము గ్రహించగలుగుచున్నాము. మనిషవతారం ఎత్తిన యేసుకు, మేరీ మాతకు సంరక్షకుడిగా, వాళ్ళ యేసుకు సాకుడి తండ్రిగా పునీత జోజప్ప గారి గురించి సువార్తలు వెల్లడి చేయుచున్నాయి. కానీ వారు మాత్రము సువార్తల్లో ఎక్కడ ఒక మాటైనా మాట్లాడినట్లు లేదు. వారి యొక్క ప్రవర్తన, చేసే పనిని నిర్వర్తించడం బట్టి, దైవాదేశాలను పాటించడం బట్టి వారు ఎలాంటి వారో అంచనా వేసుకోవచ్చును. గొప్ప విశ్వాసము, విధేయత, శ్రమైక జీవితం, బాధ్యతాయుత పాలన, వివేకము, వివేచన, మితవ్యయము, మితభాషిత్వము, అమాయకత్వం, తనను తాను తగ్గించుకోవడం, దయ, దానధర్మ గుణం, దిక్కులేని వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబత్వము, ఇలా మంచి గుణాలన్నీ పునికి పుచ్చుకొనుచున్న మహామహనీయుడు ఆయన. పునీత జోజప్ప తరచుగా నిశ్శబ్ద సాధువు అని పిలుస్తారు. ఎందుకంటే బైబిల్లో ఆయనకు ఆపాదించబడిన మాట్లాడే పదాలు లేనప్పటికీ అతని చర్యలు, అతని పాత్ర మరియు భక్తి గురించి చాలా మాట్లాడుతారు. వ్యాపార రంగంలో వడ్రంగిగా పునీత జోసెఫ్ శ్రమ యొక్క గౌరవాన్ని మరియు నిజాయితీ, పని యొక్క విలువలను ఉదహరించవచ్చు. కష్టపడి పనిచేయడం, పట్టుదల మరియు బాధ్యత యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ తన కుటుంబాన్ని పోషించడానికి అతను శ్రద్ధగా కృషి చేసినాడు. పునీత జోసెఫ్ భూ సంబంధమైన సంరక్షకుడిగా, యేసుక్రీస్తు సంరక్షకుడిగా, మరియు మేరీమాతకు భర్తగా ప్రపంచవ్యాప్తంగా విశ్వాసుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగారు. పవిత్ర కుటుంబంలో ఆయన వినయపూర్వకమైన పాత్ర మనందరికీ ప్రేరణ కలిగించుచున్నది. సెయింట్ జోసెఫ్ వినయము మరియు నిస్వార్థతతో కూడిన జీవితాన్ని గడిపారు. యేసు యొక్క పెంపుడు తండ్రిగా అతని పవిత్ర కుటుంబ శ్రేయస్సు కోసం తన సొంత కోరికలను పక్కన పెట్టి దయ మరియు వినయంతో తన పాత్రను స్వీకరించి ఉన్నాడు. ఈ నిస్వార్థ భక్తి మతపరమైన జీవితంలో ఉన్నవారికి తమ కంటే ముందు ఇతరులను ఉంచడానికి ఒక పదునైన జ్ఞాపకము. అధికారం, సంపద మరియు కీర్తికి తరచుగా ప్రాధాన్యమిచ్చే ఈ ప్రపంచంలో పునీత జోసెఫ్ మనకు గొప్పతనం యొక్క నిజమైన అర్థాన్ని గుర్తు చేశాడు. ఆయన వినయము, సేవ మరియు దేవుని చిత్తానికి విధేయతతో ఉంది. కార్మికుల పోషకుడైన పునీత జోసెఫ్ గారు మన కోసం మధ్యవర్తిత్వం చేసి మన విశ్వాస ప్రయాణంలో మార్గనిర్దేశం చేయుగాక. దేవుని మరియు మన తోటి మానవుల సేవకు అంకితం చేయబడిన ఉద్దేశ్యము మరియు సమగ్రతతో కూడిన జీవితాలను గడపడానికి ఆయన మనకు స్ఫూర్తి ఇచ్చాడు. మనం పునీత జోసెఫ్ గారి జీవితాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు ఆయన జీవితం నుండి ప్రేరణ పొందుదాం. ఆయన వినయము, కృషి, కుటుంబం పట్ల భక్తి వంటి సద్గుణాలను అనుసరించడానికి మనమందరం కృషి చేద్దాం. మనం మన స్వంత ప్రభావ రంగాలలో సంరక్షకులుగా మరియు రక్షకులుగా ఉండి సరైన దానికోసం నిలబడి బలహీనులను రక్షించి ఇతరులకు కరుణ మరియు ప్రేమతో సేవ చేద్దాం.